హాయ్! ఈరోజు 'గోదావరి' సీరియల్‌లో చాలా బావుంది అసలు. కాకపోతే ఏంది అంటే ఇయాల రేపు నీతిగా, నిజాయితీగా ఉన్నవాళ్ళేమో ముందుకు రావట్లేదు. తప్పుడు పనులు చేస్తా, దొంగ పనులు చేస్తా ఉన్న వాళ్ళకేమో మంచి రోజుల్లాగా అనిపిస్తుంది. అదే అనిపించింది నాకు ఈరోజు సీరియల్ చూస్తే. సరే ఇంకా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలనమాట. నాకు పనులన్నీ అయ్యేసరికి ఈ టైం పట్టింది. లేట్ అయిపోయింది వీడియో చేయడానికి గూడా. సరే వీడియో చేసేసి స్నానం చేద్దాంలే అనేసి వీడియో అయితే చేస్తున్నాను. ఎపిసోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉందబ్బా! చూడొచ్చు. కాకపోతే పాపము జాను ఏడుస్తుందనమాట. సరే జాను ఏడవడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? అన్న వివరాల్లోకి పోదాము. ఇకైతే జాను వాళ్ళ నాయనమ్మ నందు వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అంటే వాళ్ళిద్దరు బాగా కలిసి ఉండాలి అనేసి అయితే పూజ అయితే చేపిస్తుందనమాట. అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళ చేత హోమగుండం చుట్టూ తిరిగిచ్చటము, అలాగే నువ్వు కాళ్ళు పట్టుకోమ్మా ఆశీర్వాదం తీసుకోమ్మా అంటే నందుకి ఇష్టం ఉండదు. నేను అతను కాళ్ళు పట్టుకోవాలా అనేసరికి అక్కడ పురోహితుడు కూడా అంటే పూజ చేయించే పూజారి కూడా ఉండి ఏమంటాడంటే, మా హస్బెండ్ కాళ్ళు పట్టుకోవడం కాదమ్మా, శ్రీ మహావిష్ణువు కాళ్ళు పట్టుకున్నట్టే నీ హస్బెండ్ని శ్రీ మహావిష్ణువు అనుకోమ్మా అని చెప్పేసి ఆయన చెప్పడం కానీ అంటే వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చెప్పేసి వాళ్ళ బామ్మ చాలా ట్రై చేస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి జాను వచ్చేసి ఒక పని చెప్పి వచ్చింది కదా, నువ్వు ఒక్కొక్క కాయని వేయమ్మా అని చెప్పేసి వచ్చింది కదా. ఇంకా చిన్న పాపను పంపించి నువ్వు పోయేసి జానుని తీసుకురా అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంత లోపల అక్కడ జాను పక్కనే సూర్య కూడా ఉన్నాడు కదా. సూర్య వచ్చేసి ఎంతసేపు వేస్తావు కాయిన్స్, తొందరగా వెయ్యి అని చెప్పేసి ఆ కాయిన్స్ మొత్తం తీసుకొని అలా ఉండిలో వేస్తాడనమాట. వేస్తున్నప్పుడు చెయ్యి ఇరుక్కుంటుంది ఉండిలో. ఇరుక్కున్నాక జాను అంటుంది, అందుకే దేవుడి దగ్గర ఆటలు వద్దని చెప్పేది లెంపలు వేసుకో అనేసరికి ఇలా లెంపలు వేసుకుంటాడు సూర్య. వేసుకున్న తర్వాత చెయ్యి పాపం ఇట్లా తనుబడి చెయ్యి ఇట్లా లాగేస్తుంది అనమాట. లాగేసి సూర్య ఏమన్నా అయిందా సూర్య అనేసి చెయ్యి ఇలా చూస్తుంది. చూసారా, జానుకు కూడా సూర్య మీద ప్రేమ కలుగుతూ ఉంది. అది జాలి అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే నిన్న కూడా తను చెప్పడానికి వచ్చాడు కదా. చెప్పడానికి వస్తే అది నువ్వేం చెప్తున్నావో నాకు తెలుసు సూర్య, అది ఇప్పుడు వద్దు, నేను దానికి సిద్ధంగా లేను అని చెప్పింది కదా. ఐ లవ్ యూ చెప్పడానికి తనకు కూడా తనంటే ఇష్టం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీలు ఎక్కువ ఉన్నాయి. ఎలాగైనా సరే ఇప్పుడు ఆ తోటను దక్కించుకోవాలి, ఇలాంటి ఆ చిన్న పాప ఉంది, ఆ పాపకి హెల్త్ బాగాలేదు, ఆ పాపకి హెల్త్ సరైనట్టు చేయాలా, ఇలాంటి రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి కదా. ఇప్పుడు లవ్వు కొవ్వు అలాంటివి పెట్టుకుంటే మనసు వేరే ధ్యానికి పోతుంది అనే ఉద్దేశంతో ఆ మాట చెప్తుంది కదా. కానీ సూర్య అంటే చాలా ఇష్టం ఉందనమాట. పాపము చూస్తుంది, ఏమైంది సూర్య అని చెప్పేసి చూస్తుంది. సూర్యకు కూడా ఇష్టపడుతున్నదని అర్థమవుతుంది సూర్యకు కూడా. ఇంత లోపల ఆ చిన్న పాప వచ్చేసి నిన్ను నాయనమ్మ పిలుచుకురమ్మని చెప్పిందని చెప్పి ఆ పాప అయితే వచ్చి చెప్తుంది. చెప్పేసరికి ఇలా చెయ్యి వదిలేసి అలా వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, ఆయన పూజారి వచ్చేసి కుంకుమ ఇస్తాడు కొంచెం బామ్మకి. కుంకుమ ఇచ్చి ఈ కుంకాన్ని పెట్టుకోమ్మా, 9 రోజులు మీరు పెట్టుకోవాలా, హస్బెండ్ చేత పెట్టించాలా అని చెప్పేసి ఇచ్చేసరికి ఇట్లా చూస్తే జాను పుస్తకాలు మాత్రమే కనిపిస్తాయి ఆ పెద్దావిడికి. దాంట్లో నుంచి ఒక పేపర్ జించుతుంది. అప్పటికే ఆ పాప కిన్నెర ఉండి, నా పుస్తకాలు బామ్మ అంటే నీకు కొత్తది కొనిస్తానులేవే అని చెప్పేసి ఒక పేపర్ అయితే చించేసి దాంట్లో కుంకుమ అయితే పెట్టుకుంటుంది అనమాట. పెట్టేసి పెట్టుకో నందు అని చెప్పేసి చెప్తుంది ఆ బామ్మ. నాకు ఇష్టం లేదు అన్నట్టు అంటా ఉంటుంది నందు. అందులోపల ఇంకా జాను కూడా తీసుకొని పెట్టుకో అక్క అని చెప్పి కుంకుమ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఇంకా నందు అయితే కుంకుమ పెట్టుకుంటుంది. ఇస్తున్నప్పుడు ఇలా పేపర్ చూస్తుంది జాను. చూసిన తర్వాత షాక్ అవుతుంది. దాంట్లో ఏంటి అంటే, కింద స్కూల్ ఫీజు 10,000 పంపించాను, అమ్మకి మాతలకి ఇంత డబ్బులు పంపించాను అనేసి రాసి ఉంటుంది అనమాట. దాంట్లో చూసి షాక్ అయ్యి, అక్క చూడక్క నాన్న రాసిన ఇది పేపరు చూడక్క, మందులు అవన్నీ రాసున్నాడక్క అని చెప్పేసరికి వాళ్ళ అక్క కూడా చూసి షాక్ అవుతుంది వాళ్ళకు కూడా. ఆ తర్వాత వచ్చేసి జాను వచ్చేసి ఇంకా అర్థమైపోతుంది దీనికి అంతటికి కారణం ఉన్నాడు సింహాద్రి అని చెప్పేసి అర్థమైపోతుంది. ఇంకా సూర్య వాళ్ళమ్మ సింహాద్రి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు కదా. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇంకా సింహాద్రి వాళ్ళ వైఫ్ ఆవిడని కూర్చోబెట్టి, ఏంటి వదిన ఇక్కడికి రావడం లేదు ఇంకా అని చెప్పేసి కూర్చోబెట్టి మర్యాద చేస్తూ ఉంటుంది. అంతలోపల సింహాద్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. వచ్చేస్తున్నా రిజిస్ట్రేషన్ చేసేద్దాం అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతుంటాడు. ఆ తోట రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారు కదా, దాని గురించి మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ చెల్లెమ్మ వచ్చి కూర్చో ఉంటుంది కదా. సారీ చెల్లెమ్మ, నీతో ఈ తోట పని మీద ఒకటి ఉంది, అందువల్ల నీతో మాట్లాడలేకపోయాను అని చెప్పేసి సింహాద్రి వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతూ ఉండేసరికి వాడు అడుగుతుంది, ఏం పని అంటే అదే చెల్లెమ్మ, ఆయన శంకరనారాయణ ఏమో పూర్తిగా డబ్బులు ఇవ్వలేదు, ఆయనకు కూడా నిజం చెప్పాలి, సొంత చెల్లికి కూడా నిజం చెప్పాలా, ఆయన డబ్బులు ఇవ్వలేదు, అందుకని వచ్చేసి ఆ తలనొప్పి అంతా నా మీద వచ్చి పడింది. నేనేం చేశానంటే మిగతా కొంచెం డబ్బులు వేసి ఆ తోటని వేరే వాళ్ళకి బేరం పెట్టి వచ్చిన డబ్బులు వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇచ్చేద్దామని చెప్పి నేనైతే అనుకున్నాను. ఆయన కొంచెమే డబ్బులు ఇచ్చాడు,
అని చెప్పేసరికి ఇంకా వాళ్ళ చెల్లి ఉండి అదంతా నీకెందుకు తలనొప్పులంతా అని చెప్పేసి ఆవిడైతే మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అయినా ఫ్రెండ్ ఫ్యామిలీ కదా అంటే వాళ్ళ చెల్లెల దగ్గర కూడా ఈ బోడిగాడు మంచి అనిపించుకోవాలన్నమాట అని చెప్పేసి అని అంటుంది అనమాట. బోడిగాడు అన్నాడని ఫీల్ అవ్వకండి, ఇలాంటి దుర్మార్గులను చూస్తే నాకు రియల్ లైఫ్లో కానీ సీరియల్లో కానీ వెళ్ళే ఒళ్ళు మండుతుంది నాకైతే. ఎందుకు జనాల్ని మోసం చేయడము, ఉన్నంతలో సంపాదించుకోవాలా లేకపోతే మూసుకొని ఉండాలి, అంతేగాని ఒకరిని మోసం చేసి సంపాదించుకోకూడదు. తప్పుగా కరెక్ట్ కాదు, చాలా తప్పది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా జాను వస్తుంది చూడు, రేపు సూపర్గా వచ్చింది అబ్బా, వచ్చి సింహాద్రి బయటకు రా నువ్వు అని పిలుస్తుంది అనమాట. పిలిచేసరికి వస్తాడు సింహాద్రి. ఏంటి ఎప్పుడు అంకులు అంకులు అని పిలిచేది ఏంటి పిలుస్తుంది అని చెప్పేసి బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి సూర్య వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటి సూర్య నువ్వు ఈయనతో పాటు ఉన్నావంటే, నాతో పాటు సూర్య లేడు, నాతో పాటు న్యాయం వచ్చింది అని చెప్పేసి జాను వస్తుంది. వచ్చేసి ఇదిగో చూడు సింహాద్రి, ఇంకా నయము రా సింహాద్రి అని పిలిచా, ఒరై సింహాద్రి అని పిలవలేదు, నీ నాటకాలన్నీ బయటపడిపోయే సింహాద్రి అని మా నాయన పూర్తి డబ్బులు ఇచ్చేశాడు. ఆ డబ్బులు ఇచ్చింది కూడా కాకుండా ఇంకా 20 లక్షలు ఎగస్ట్రా కూడా ఇచ్చాడు, నువ్వు మోసగాడివి, నువ్వు దొంగవి అని చెప్పేసి ఆయనైతే తిట్టేస్తుంది, బల్ల తిట్టేస్తుంది అనమాట. జాను వచ్చేసి ఆయన వచ్చేసి మర్యాద జాను మర్యాద, నీకేంటి మర్యాద ఇచ్చేది, నువ్వు ఎంత మోసం చేసావు మా ఫ్యామిలీని, అంతా ఈ బుక్లో రాస్తున్నాడు మా నాయన అని చెప్పేసి చెప్తుంది. జాను ఒక పని చేసి ఉండాల్సింది, మనము విరోధుల దగ్గర పోతున్నప్పుడు ఆ పుస్తకాన్ని కనీసం ఫోన్లో అన్నా రికార్డ్ అంటే ఒక్కొక్క పేజీ స్కాన్ అన్న తీసుకొని పెట్టుండాలి. అది కూడా లేకపోయింటే రికార్డ్ అన్నా చేసుకుని ఉండాలి, లేకపోతే అవి జెరాక్స్లన్నా తీసుకొని పెట్టి ఉండాలా, లేకపోతే జెరాక్స్లన్నా అక్కడికి తీసుకుపోయి ఉండాలా. విరోధుల దగ్గరికి పోయినప్పుడు అలాంటి పనులే చేయాలి, ఎందుకంటే వాళ్ళు గబక్కున చించేసినా ఇంకేమన్నా చేసినా మనకి ఆధారాలు లేకుండా పోతాయి కదా. అందుకే ఒక్కొక్క సీరియల్ మనకి ఒక్కొక్క ఐడియా ఇస్తుంది, ఒక్కొక్కటి నేర్పిస్తుంది అనమాట. అందుకే సీరియల్లో కొంచెం మంచి మాత్రం తీసుకోవాలని చెప్పి అనుకునేది. ఆ బుక్లో నుంచి జెరాక్స్ తీసుకొని ఆ జెరాక్స్ చూపించుంటే ఎవరేమీ చేయలేదు కదా, ఆధారాలు చేతిలో ఉండేది కదా. ఆ పుస్తకం తీసుకెళ్ళి అట్లా పుస్తకం తీసుకెళ్ళేసి నువ్వు దొంగవి, మా నాయన చావుకి నువ్వే కారణం అని చెప్పేసి జాను అయితే అడుగుతుంది. అడిగేసరికి ఆయన మూసుకొని ఉన్నాడు. వీళ్ళ చెల్లి కూడా కాముగా ఉండొచ్చు కదా, మా అన్నయ్యని ఇలా మాట్లాడతావా నువ్వు, అసలు మా అన్నయ్య ఏదో నీకు మంచి పని చేస్తున్నాడు, ఏదో కొంత డబ్బులు ఇస్తాడు, కొంచెం చిల్లర పడేస్తాడు కానీ నువ్వు తీసుకెళ్ళిపో నువ్వు ఆ చిల్లరని అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎవరు చిల్లర పడేస్తారు, మా నాయన బుక్లో మా అంతా రాసున్నాడు, ఈ బుక్ కానీ నేను కానీ బయటపడితే మీవన్నీ విషయాలన్నీ బయటపడతాయి అని చెప్పేసి చెప్తుంది జాను అనేసరి. జాను అంతలోపల ఆయన కాముంటాడు, ఎక్కడ విషయం బయటపడుతుందా అప్పుడు వెళ్ళి మా ప్రాబ్లం ఎక్కడ బయటపడుతుందా అనేసి ఆయనైతే భయపడతా ఉంటాడనమాట. అయినా కూడా సరే ఈమె వచ్చేసి ఏంది బుక్ అంటున్నావు అని చెప్పేసి ఆ బుక్ తీసుకొని ఇట్ట ఇసురేస్తుంది సూర్య వాళ్ళ అమ్మ. నాకైతే భలే కోపం వచ్చింది. నిజాలు తెలుసుకోను కదా ఇదంతా చేయాల్సింది. ఒక్క విసిరేసరికి అక్కడ చెత్తను మంటేస్తుంటారు అనుకుంటా, ఆ మంటలో వచ్చేసి బుక్ అయితే పడిపోతుంది. పాపము జాను అయితే ఏడుస్తుంది, అసలు ఆధారాలు కాలిపోతున్నాయి అక్కడ. ఇంకా సూర్యతో వచ్చేసి చూడు సూర్య నువ్వెందుకు తనతో పాటు వచ్చావు, ఇంకా అన్నయ్య వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకున్నాడు, నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అనేసరికి సూర్య వచ్చేసి నువ్వు తప్పు చేస్తున్నావు మామయ్య అని చెప్పేసి అనేసరికి మామయ్యనే అలా అంటావా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే అడుగుతుంది. వాళ్ళ అమ్మకి నిజాలు తెలియనప్పుడు మూసుకొని ఉండాలి. అలాంటిది వచ్చేసి ఇలా విసిరేస్తుంది బుక్ వచ్చేసి. ఇంకా సూర్య వచ్చేసి ఎందుకమ్మా మంటలు ఎందుకు వేసావు బుక్ అంటే, నేనేమన్నా గురు జ్యూస్ వేసానారా, బుక్ అలా విసిరేసాను, అది మంటలో పడింది, నేనేం చేయనంటే ఇంకా ఆ బుక్ కోసం వచ్చేసి పాపము జాను బుక్ అని చెప్పేసి జాను వచ్చేసరికి ఆల్మోస్ట్ బుక్ కాలిపోతుంది. ఆల్మోస్ట్ అంటే బుక్ మొత్తం కాలిపోతుంది, ప్రూఫ్లే లేకుండా పోతుంది కదా. అలాంటప్పుడు అది అలా చేసి ఉండాలి, ఏదైనా జెరాక్స్ తీసుకోవడం అట్లా ఏదైనా చేసి ఉండాలా. విరోధుల దగ్గర పోయినప్పుడు ముందు జాగ్రత్తగా పోవాలన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఆయన వస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి సూర్యని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. రా సూర్యని ముందు లోపలికి రా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది. మామయ్యని ఎదురిస్తున్నావు అని చెప్పేసి కూడా అడుగుతుంది. ఇంకా పాపము జాను వచ్చి ఆల్మోస్ట్ కాలిపోయింది, ఇంకేం చేస్తుంది, చేయలేదు. అక్కడే చూసి షాక్ అయిపోయి ఆ మంటల్సే అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా జాను వచ్చేసి ఆయన వచ్చేసి ఏంటి ఇందాక రా సింహాద్రి ఒరే రారా అని చెప్పని అన్నావు కదా, ఇప్పుడేమైందో చూడు అక్కడ పుస్తకము కాలిపోతుంది. అవును అనుకో,
నేను మోసం చేశానని అనుకో, మీ నాయన డబ్బులు తీసుకున్నాను అని చెప్పి అనుకో, తోట వేరే వాళ్ళకి బేరం పెట్టాను అని చెప్పి అనుకో. ఇప్పుడు ఏం చేస్తావు, ఏం పీకుతావు అని అడగల. ఆడపిల్ల కాబట్టి అడగలేదేమో. ఏం చేస్తావో చేసుకోపో అని చెప్పేసి జానుకైతే చెప్తాడనమాట సింహాద్రి. చూసారా, ఇవాళ రేపు రాములు బతకడంలా రావణాసులే బతుకుతూ ఉన్నారు, రాములేమో వెనక్కి పడిపోతున్నారు. దీన్ని బట్టి ఏం చెప్పాలా, నిజాయితీగా ఉండకూడదు అని చెప్పాలనా? నిజాయితీగా ఉన్న వాళ్ళకి మంచి రోజులు కావేమో అనిపిస్తున్నది నాకు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళమ్మ జానుని తిడుతుంది. నువ్వేంటే పెద్ద చిన్న లేకుండా పోయి అడుగుతా ఉన్నావు అతన్ని అనేసరికి, అమ్మ నీకు అర్థం కావట్లేదు, నాన్న చావుకి కారణం ఎవరో కాదు ఆ సింహాద్రే అని చెప్పేసి అయితే జాను చెప్తుంది. వాళ్ళమ్మ నమ్ముతుందో లేదో రేపటి ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.